ఆగని రచ్చ, టీటీడీలో రగులుతున్న తొక్కేసలాట, వాడి వేడిగా పాలక మండలి భేటీ, అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు, అంతా మీ వాళ్ళే అంటే మండిపాటు, గళమెత్తిన చైర్మన్ ఇతర సభ్యులు, ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు, సమన్వయం లేనందనే విషాదం అని వెల్లడి. ఆగని రచ్చ ఆగదు, వాళ్ళని బీకిందాకా ఆగదు. ఇది చైర్మన్ని బేకాల. మరి దానిపైన ఆంధ్రజ్యోతి అని ఏమంటాడు, ఎందుకంటే ఆయన TV5 చైర్మన్, ఆయన ABN చైర్మన్. మరి ఈయనకాయన కూడా కొద్దిగా గిట్టనట్టుంది. అందరూ వచ్చి కలిశారు కానీ ఆయన కలవలే. ఈయన నిన్న రాసిన వార్త, ఇవాళ రాసిన వార్తలో కొద్దిగా BR నాయుడు పైన ఇది తీసేస్తే బాగానే ఉంది, కాకపోతే డైరెక్ట్ చెప్పలేకపోతుంది. మళ్ళీ నాయుడు కొస ఉందిగా నాయుడు, దానివల్ల మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతారేమో అనుకుంటాడు, కానీ ఆయన బేకాలానే ఉంది. మొత్తానికి అయితే ఆగని రచ్చ అని, కొద్దిగా రచ్చ అయితే ఆగట్లా, ఆగాలంటే వాళ్ళని బేకాల. శ్యామలారావు, వెంకయ్య చౌదరి, ఈ BR నాయుడు. క్షమాపణ చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే క్షమాపణ చెప్పాల్సిందో మరో దారి కాదు, రాజీనామా చేయాల్సిందో మరో దారి లేదు. నేను కాదు, 5 కోట్ల మంది ప్రజలు అంటున్నారు. రాజీనామా చేయించాల్సిందే, మీకు మళ్ళీ ఒక దారి లేదుగా. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. మీరేం పూర్తిగా ఈవో, టీటీడీ చైర్మన్, AEO వెంకయ్య చౌదరి తప్పిదం ఉంది అంటున్నారు. ఉంది అన్నాక ఒక క్షణం కూడా వాళ్ళు ఉండొద్దాడ. ఇప్పుడు తప్పిదం ఉన్న కింద అధికారులనే సస్పెండ్ చేతి, వీళ్ళ తప్పిదం ఉందన్నాక వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయవు? ఆడ ఉంచాలనా? మీరు క్షమాపణ ఒకటి చెప్పితే సరిపోదు. క్షమాపణ ఎవడేం చెబుతారు, కాలు చేయి తగిలితేనే చెబుతారు. ఆయన చెప్పేది ఏంది? ఆయన చెప్పటం పెద్ద గగనమా? మీరైనా ఆయనైనా చెప్పడం గగనమా అంటున్నా. మనుషులు ప్రాణాలు తీశాక క్షమాపణ చెప్పకపోతే ఏం చెప్తారు? పొర్లు దండాలు పెట్టాలి, క్షమాపణలు కాదు. అది కాదు కావాల్సింది. వాళ్ళకి అర్హత లేదు, ఉంచొద్దు. మీరు అది చెప్పండి. మీకు వేరే మార్గం లేదురా నాయన, రాజీనామా ఇచ్చి వెళ్ళిపోండి, లేదంటే మేమే పీక్ అవతలేస్తామనండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీకు కోఆపరేట్ చేయలేదనుకో, కూర్చోండి తిరుపతిలో దీక్షలు. నిన్న చెప్పిండి పిఠాపురంలో, నాలాంటి విప్లవకారుడు రోడ్ల మీదకి వస్తే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాలంటారు. మీరు విప్లవకారులు నిజంగానే అయితే రండి, చేయండి విప్లవం అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు.